తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో అనేక సంవత్సరాలు ప్రజలకు సేవలందించిన మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి మూలారెడ్డి చిరస్మరణీయుడని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ అన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక సభ్యుడు మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి మూలారెడ్డి జయంతిని గురువారం నియోజకవర్గంలో నిర్వహించారు. ఈ సందర్భంగా రంగంపేట మండలం దొడ్డిగుంట గ్రామంలో టీడీపీ నాయకుడు వెలమర్తి సుధాకర్ ఏర్పాటు చేసిన మూలారెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించి నివాళులర్పించారు. ఎమ్మెల్యేలు నిమ్మకాయల చిన్నరాజప్ప, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, వేగుళ్ల జోగేశ్వరరావు, గన్ని కృష్ణ తదితర కూటమి నాయకులు విచ్చేసి మూలారెడ్డికి నివాళులర్పించారు. అనపర్తి నియోజకవర్గంలోని ప్రతి పల్లెలోనూ తన తండ్రి మూలారెడ్డి జయంతి వేడుకలను నిర్వహించడం, ఆయన సేవలను గుర్తు చేసుకోవడం తనకు చాలా ఆనందంగా ఉందని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. మూలారెడ్డి గారు జయంతి సందర్భంగా ఈ దొడ్డుగుంటలో విగ్రహాన్ని ఆవిష్కరించి ఘనంగా ఇక్కడ కార్యక్రమం చేయడం జరిగింది. ఇందులో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్రాంతంలో మూలారెడ్డి గారి కోసం చెప్పింది 2 తరాలు ప్రజా జీవితంలో ఉండి ఈ ప్రాంతానికి అనేక సేవలు అందించినటువంటి వారు ఈరోజు మా మధ్య లేకపోయినప్పటికీ కూడా ఆయన సేవలన్నీ గుర్తించి ఇక్కడ ప్రజలు ఆ విగ్రహం ఏర్పాటు చేయడం నిజంగా ఆ కుటుంబానికి మూలారెడ్డి గారికి నివారని చెప్పేసి గౌరవం అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ కార్యక్రమంలో పాల్గొనడం చాలా అలాగే ఈరోజు 2వ తరం ఇక్కడ రాజకీయ చేస్తున్నారు, 3వ తరం కూడా ఇక్కడ ఆదరిస్తారు. ఈ రాజకీయాల్లో ఉండాలని చెప్పి ఈరోజు మా తండ్రి గారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక సభ్యులు, సీనియర్ నాయకులు, పూర్వపు శాసనసభ్యులు శ్రీ నల్లమిల్లి మూలారెడ్డి గారి 83వ జయంతిని పురస్కరించుకుని వాళ్ళ ఉదయం నుంచి కూడా నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ప్రతి గ్రామంలో జయంతి వేడుకల్ని కూటమి నేతలు నిర్వహించడం జరిగింది. వారందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మరి ఈరోజు సాయంత్రం రంగంపేట మండలం దొడ్డుగుంట గ్రామంలో సోదరుడు వెలమర్తి సుధాకర్ ఏర్పాటు చేసిన మూలారెడ్డి గారి విగ్రహాన్ని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు, ఇతర పెద్దలు, కూటమి పెద్దలందరూ కలిసి దాన్ని ఆవిష్కరించడం, పెద్ద ఎత్తున ప్రజానీకం పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయడం చాలా ఆనందదాయకం. అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి మూలారెడ్డి గారు 1970లో రాజకీయ రంగ ప్రవేశం చేసి 55 సంవత్సరాలుగా మా కుటుంబం ఈ ప్రాంత ప్రజానీకంతో అవినోభావ సంబంధం ఏర్పాటు చేసుకుని ప్రజల్లో మమేకమై తెలుగుదేశం పార్టీ ఏర్పడిన తర్వాత జరిగిన 10 ఎన్నికల్లో 6 ఎన్నికల్లో మా కుటుంబం విజయం సాధించడం అంటే, ముఖ్యంగా ఈ అనపర్తి నియోజకవర్గంలో విజయం సాధించడం అంటే చిన్న విషయం కాదు. ప్రజల యొక్క ఆదరాభిమానాలు, కార్యకర్తల యొక్క అభిమానం, భగవంతుని ఆశీస్సులు, ఈ అన్నిటితో ఇది సాధ్యపడింది. మరి ఆనాడు నందమూరి తారక రామారావు గారు కానీ, ఈనాడు చంద్రబాబు నాయుడు గారు కానీ, మరి ఇటీవల కాలంలో జరిగిన రాజకీయ పరిణామాల్లో నేను భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేయాల్సి వచ్చినప్పుడు బీజేపీ అగ్రనాయకత్వం కానీ మాకు ఆశీస్సులు అందించి ఈ నియోజకవర్గంలో రాజకీయంగా మాకు ఒక సుస్థిరమైన స్థానం కల్పించినందుకు కారణభూతులైన అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.